ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడతానని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇక వింజమూరులో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో కలిసి ఎంపీ తన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 170 మందికి ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. తనకు చిన్నప్పటి నుంచే సమాజ సేవ చేయాలనే కోరిక ఉండేదని, ఆ కోరిక ఇప్పుడు తీరిందని అన్నారు. కదలలేని వారికి ఇక ట్రై సైకిల్స్ ఇచ్చి కదిలేలాగా చేశామని అన్నారు. ఇక వారికి లోన్లు, ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపడమే తమ లక్ష్యమని ఎంపీ తెలిపారు. నెల్లూరు జిల్లాకి 96,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయని వెల్లడించారు. ఇక రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని అంటున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మాధవ సేవ అంటారు. చరిత్రలో మానవ సేవ చేసేందుకు చాలా మంది పుట్టారు, పోతున్నారు. అలాగే ఒక్క కీర్తి ప్రతిష్టలు మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇటు రాజకీయ రంగంలో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముందు వరుసలోనే ఉంటారు. ఈరోజు ఆయన శక్తి సామర్థ్యాలకు మించి 152 ట్రైసైకిల్స్ పంపిణీ చేస్తున్నారు. తన ఊపిరినంత వరకు రాజకీయమే కాదు, సేవ చేస్తానే ముందుకెళ్తున్నారు. సో ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరులో 172 ట్రైసైకిల్స్ పంపిణీ చేసి దివ్యాంగులు అనకూడదు, మనం వాళ్ళ విభిన్న ప్రతిభావంతులందరూ కూడా సహాయం చేశారు. ఆయన మాటలను తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ విధంగా సేవలో ముందుకెళ్తున్నారు. ఈరోజు 172 మందికి ఈ ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు. మీ మాట ఒక్క మాట చెప్పండి సార్. మీ ట్రైసైకిల్స్ పంపిణీ చేసామంటే ఇక్కడున్న దివ్యాంగులు కానీ వీళ్ళందరికీ మనము ట్రైసైకిల్స్ పంపిణీ చేయడమే కాదు, ఫస్ట్ కదలిక అనేది మనం చూపించాం. నెక్స్ట్ వాళ్ళకి ఉపాధి లోన్ రూపంలో మనం ఏదైనా చేయాలని ఇప్పుడే కలెక్టర్ గారు వచ్చిపోయారు. కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసాము. కలెక్టర్ గారు కూడా దానికి స్పందించాడు. చిన్న లోన్లు ఇప్పగలిగితే 2 చేసిన వాళ్ళం అవుతాం మనం. దాని మించిన మానవ సేవ లేదు. సో మానవ సేవ అనేది ఒక మూమెంటే కాదు, కదలిక తీసుకొస్తున్నాము. ఆ తర్వాత ఉపాధి కూడా తీసుకురావాలి వాళ్ళకి. ముఖ్యంగా సింహపురి ఎంతోమంది రాజకీయ నాయకులు చూసింది, ఎంతోమంది సేవావంతులు చూసింది. కానీ విపిఆర్ అనే వాళ్ళు సపరేట్గా ఉన్నారు. ఒక రంగం కాదు, ఇటు వాటర్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, విద్య కావచ్చు, ఈరోజు ఇట విభిన్న ప్రతిభావంతులు కావచ్చు, ఈ విధంగా అన్ని రంగాల్లో ప్రధానంగా మీ మోటివ్ ఏంటంటారు దీంట్లో? ఇది నాకు చిన్నప్పటి నుంచి నా చదువుతోటి వచ్చిన విద్య. ఇది నేను చదివిందే అటువంటి స్కూల్. అక్కడి నుంచే చిన్నప్పటి నుంచే నా పరిస్థితులు బాగుంటే జీవితంలో మనము మానవ సేవే మాధవ సేవ అనే కార్యక్రమం చేపట్టాలని 2015లో విపిఆర్ ఫౌండేషన్ స్టార్ట్ చేసినాం. ఆ రోజు పరిస్థితులు నాయి మెరుగైనవి. నేను అనుకున్నట్టే భగవంతుడు నాకు సాయం పొందుతున్నాను. భగవంతుడు నన్ను మంచిగా చూస్తున్నాడు. దాంతో నేను కూడా ప్రజల్ని మంచిగా ఏదైనా మనం చేయగలిగింది చెయ్యాలా అని ఈరోజు అందులో ఈ ప్రజలు నన్ను ఎన్నుకున్న దానికి ఖచ్చితంగా మనం ఏదైనా సేవ చేయాలా. మనము కూడా సొసైటీలో ఫలానోడిని ఎన్నుకున్నాము, అతను ఈరోజు వచ్చాడు, ఒక మాట చెప్పాడు, వెళ్ళిపోయాడు అని లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేపట్టింది. అది కూడా ఇక్కడ ఉదయగిరి. నాకు మీ ఎమ్మెల్యే కూడా సురేష్ కూడా నాకు చాలా నచ్చాడు. మా ఇద్దరికి కూడా అన్నదమ్ముళ్ళలాగానే ఇద్దరికి ఆ కలయిక కూడా బాగుంది ఇక్కడ. అందుకని ఫస్ట్ బయట వచ్చి ఉదయగిరిలో ఈ కార్యక్రమం పెట్టడం, అందులో ఆయన సహాయం కూడా ఈరోజు చాలా చేశాడు. ఈ అన్నీ ఆర్గనైజ్ చేయాలంటే చిన్న పని కాదు. ఒక ఎమ్మెల్యే లేనిదే మనం చేయలేము. ఈరోజు సురేష్ ముందుకు వచ్చి చేయండి అనా అని. ఇప్పుడు ఈ పాపము 2 సార్లు మేము పోస్ట్పోన్ చేస్తున్నాం. అది కారణం వర్షాలు, లేదో ఇంకో కారణం. బట్ 2 సార్లు పోస్ట్పోన్ చేసిన ఈరోజు 3వసారి వేరే కార్యక్రమం ఉన్నా మళ్ళీ దానికి కూడా ఫోన్ చేసి నన్ను అడిగాడు, అన్న ఈ రోజన్నా రాగలుగుతారా, మళ్ళీ ఏదన్నా ఉందా, ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడని. లేదు సురేష్, ఖచ్చితంగా మేము ఈరోజు పూర్తి చేస్తాం ఈ కార్యక్రమం అని చెప్పి చేయడం. నాకు ఎక్కడైనా కానీ ఒక ఎమ్మెల్యే కూడా మనకి సపోర్ట్గా ఉంటేనే మనం ముందుకు పోగలుగుతాం ఏ కాన్స్టిట్యుయెన్సీ అని. ఈరోజు అది ఇక్కడ దొరికింది నాకు. సో చేయగలుగుతున్నాం, మంచి చేయగలుగుతున్నాం కాన్స్టిట్యుయెన్సీ. చివరిగా సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త నూతన సంవత్సరం జరుపుకున్నారు, కొత్త పండుగలు వస్తున్నాయి. ఈ పండుగలన్నీ కూడా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఉంది. చివరిగా ప్రజలకు ఇచ్చేది నేను ఇవ్వకపోయినా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. బీపీసీఎల్ అనేది తీసుకొచ్చాడు. ఈరోజు బీపీసీఎల్ అనేది చరిత్ర
లో మర్చిపోయే కార్యక్రమం కాదు. దాదాపు 95,000 కోట్లతో బీపీసీఎల్ తీసుకొచ్చారంటే మన ముఖ్యమంత్రులు, అదే మనకి ఈరోజు పెద్ద పండగ. సో తాను చదువుకున్న చదువు దగ్గర నుంచి తనకి కొన్ని ముఖ్యంగా నాకు సేవ చేయాలనే కోరిక ఉండేది. ఈ సేవ చేయాలనే కోరిక 2002 నుంచి మొదలైంది. సో తాను ఎప్పటికీ సేవ చేస్తూనే ఉంటాను, ప్రజలు తనకి గెలిపించిన దానికి కూడా తాను న్యాయం చేస్తానని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్తున్నమాట. కెమెరామెన్ సురేందర్తో సాగర్ రెడ్డి, బీఆర్కే న్యూస్, వింజమూరు.